ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో తనూజకి ఒక గొప్ప గుర్తింపొచ్చింది అంటే, తను చేసిన ప్రొఫెషన్ వల్లే. అయితే చాలామంది అంటే సీరియల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే సీరియల్స్‌ని పెద్దగా చూడని వాళ్ళు కానీ, కొంతమంది సీరియల్స్ విషయంలో ఆమె ఎక్కువ డ్రామా చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాకపోతే ఏ సీరియల్స్ అయితే తనని ఇంత స్థాయికి తీసుకువెళ్ళిందో అంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు కదా! మనం మన మూలాల్ని మర్చిపోకూడదు అని చెప్తుంటారు చూసారా? అటువంటి సిట్యుయేషనే ఇప్పుడు తనూజ మళ్ళీ రీవోక్ చేస్తుందేమో అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు తను 'బిగ్ బాస్' బజ్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది. "నువ్వు మళ్ళీ సీరియల్స్ చెయ్యవంట కదా!" అంటే, "సార్ నేనిప్పుడు ఒక సినిమా చేస్తున్నాను. ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాను" అని చెప్పింది. తనూజ కానీ, సంజన కానీ, లేకపోతే ఇమాన్యుయల్ కానీ ఎవ్వరైనా సరే కోరుకునేదేంటి? 'బిగ్ బాస్' హౌస్ అంటే 'బిగ్ బాస్' తెలుగుకి రావడానికి కారణం ఏంటి అంటే, తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గరవ్వడం కోసం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఓహ్! ఈవిడ సంజన గారా? ఓహ్! ఈవిడ తనూజనా? ఇప్పుడు మొన్నటి వరకు ఎవరైతే 'ముద్దమందారం' సీరియల్ చూసారో, లేకపోతే సీరియల్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారో, 'బుల్లితెర'ని చూస్తుంటారో వాళ్ళకి మాత్రమే తనూజ తెలుసు. కానీ ఎప్పుడైతే 'బిగ్ బాస్'కొచ్చిందో కొన్ని కోట్లాది మందికి తెలుసు తనూజ ఎవరనేది. సో, ఈ క్రమంలో తనొక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే, ఫేమస్ సీరియల్ ఇప్పుడు స్టార్మాలో ప్రసారమవుతున్న 'చిన్ని' సీరియల్ ఉంది కదా! దానిలో తను ఒక పాత్రలో చేయబోతుంది. అయితే అదేంటి ఆ సీరియల్‌లో ఆల్రెడీ హీరోయిన్ ఉంది కదా! ఇప్పుడు మరి తను హీరోయిన్‌గా రాకపోతే దాని ఫేమ్ పోతుంది కదా! అంటే, తను రాబోతున్నది జస్ట్ గెస్ట్ అపియరెన్స్‌గా మాత్రమే. తనేం కంప్లీట్‌గా ఆ సీరియల్‌లో రావట్లేదు. అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం మన ఛానల్‌లోనే. ఏవండీ 'నిఖిల్ మలయక్కల' వస్తున్నాడు 'చిన్ని' సీరియల్‌లోకి కావ్య కోసం అని చెప్పాను మీ అందరికి. అప్పుడు అందరూ ఫేక్ చెప్పొద్దు, అది చెప్పొద్దు అన్నారు. అది జరిగింది. జరిగి తీరింది. వాళ్ళిద్దరు కలిసి చాలా ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు తనూజ కూడా ఈ సీరియల్‌లో తనకి ఒక పిలుపొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా! ప్రొడ్యూసర్ గాని, వాళ్ళు కానీ అంటే తనూజ ఒక 'బిగ్ బాస్' సీజన్ రన్నర్ కాబట్టి ఖచ్చితంగా తనకంటూ ఒక గుర్తింపుంటుంది. 'చిన్ని' సీరియల్‌కొస్తే ఆ సీరియల్ నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. సో, 'చిన్ని' సీరియల్‌లో ప్రస్తుతం ఏ క్యారెక్టర్‌లో చేస్తుంది అంటే మాత్రం మొత్తం ఆ సీరియల్‌ను మలుపు తిప్పే క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ సీరియల్‌ని ఇప్పటివరకు ఒక వేలో ఎళ్తోంది. అంటే 'చిన్ని', 'మ్యాడీ', 'నాగవల్లి' మ్యాడీ వాళ్ళ అమ్మని చంపిన 'దేవేంద్ర వర్మ'. సో, వీళ్ళందరికి సంబంధించి ఒక కథ నడుస్తుంది కదా! ఎవరికీ ఏ నిజాలు పూర్తిగా తెలియవు. సో, ఆ నిజాలను తెలియచెప్పి మ్యాడీని అలాగే చిన్నిని కలిపే ఒక సూపర్ క్యారెక్టర్‌లో చేయబోతుందనమాట. అయితే ఆ క్యారెక్టర్ మరి ఎన్ని రోజులుంటుంది అంటే జస్ట్ 15-20 డేస్ లేదా 1 మంత్ ఉంటుంది అంతే. అది కూడా ఎందుకని అంటే 'చిన్ని' సీరియల్ అంటే తనకి చాలా ఇష్టం. అలాగే యాక్చువల్లీ తనకి ఇంకొక 2, 3 సీరియల్స్‌లో కూడా ఆఫర్స్ వచ్చాయన్నమాట. అంటే ఇట్లానే గెస్ట్ అపియరెన్స్‌గా వేయాలని. ఎందుకంటే తనిప్పుడు మెయిన్ ఫోకస్ వెబ్ సీరీసెస్ అండ్ సినిమాస్ అన్నమాట. సో, దీనికి సంబంధించి తను ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో, దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు తను ముందడుగు వేస్తుందనమాట. అయితే మరి ఈ తను వెబ్ సీరీస్ అది అనుకున్నప్పుడు మరి ఎందుకని సీరియల్స్ సీరియల్‌లో ఈ గెస్ట్ పాత్ర ఎందుకు అనంటే, తనకి సీరియల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, తను ఈ ఫీల్డ్‌కొచ్చినప్పుడు అన్నం పెట్టింది ఆ సీరియల్సే. 'ముద్దమందారం' అనే సీరియల్ లేకపోతే తనూజ లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఆమె ఒక సూపర్ స్టార్ లాగా ఉండేది కాదు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా! సో, తను సీరియల్స్ చేసినంత కాలం చేసిందే. ఇప్పుడు తను కొంచెం బెటర్ ఆపర్చునిటీ కోసం వెతుక్కుంటోంది. సో, అందుకనే ఇప్పుడు తనకి సంబంధించిన ఒక లేటెస్ట్ పెద్ద అప్డేట్ కూడా చెప్పబోతోంది. దాంతో పాటుగా ఈ సీరియల్ విషయంలో కూడా తనొక నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే మరి 'చిన్ని' సీరియల్‌లో తను ఎప్పటి నుంచి రాబోతుందంటే, అది ఇంకా కొంతవరకు డేట్స్ కన్ఫర్మ్ అవ్వాలి ఫ్రెండ్స్. అయితే తనుజ ఒప్పుకుందా అంటే ఆల్మోస్ట్ ఒప్పుకుంది.
కొంచెం టైం అయితే పడుతుందనమాట. అంటే ఆహ్, దానికి సంబంధించి టాక్స్ నడుస్తున్నాయి. అంటే కేవలం 20 డేస్ మాత్రమేనా? లేకపోతే 1 మంత్ ఉంటుందా? లేకపోతే వేరే ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఇలాగా తను ఆలోచిస్తుంది. ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోలేదు. కాకపోతే మనకందిన అప్డేట్ అయితే అదనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఆ మధ్య కాలంలో 'ముద్దమందారం 2' సీరియల్ వచ్చింది కదా! దానిలో మళ్ళీ పవన్ సాయ్ అలాగే మన హరిత జాకీ గారు, పార్వతిగా మన తనుజ వీళ్ళు కనపడ్డారు మనకు. ఒక ప్రోమో రిలీజ్ అయింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు కదా! సో, అది కూడా త్వరలోనే అప్డేట్ అవుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తుందనమాట. సో, ఇప్పుడు తనుజ మెయిన్‌గా కాన్సంట్రేట్ చేస్తున్న విషయాలేంటి అంటే ఈవెంట్స్. ఓకే. బుల్లితెర ఈవెంట్స్. ఎందుకు? స్టార్ మా ఛానల్స్‌వి కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి టోటల్ అంతా కూడా ఇప్పుడు వెబ్ సీరీస్ మీదనమాట. సో, మీరొక్కసారి ఈ వీడియోని పాజ్ చేసి చెప్పండి. తనూజ మీకు సీరియల్స్‌లో కనిపించడం ఇష్టమా? లేదంటే 'కుక్ విత్ జాతిరత్నాలు' ఇట్లాంటి ఈవెంట్స్ షోస్ ఉంటాయి కదా! 'ఢీ జోడీ' ఇలాంటివి 'ఇస్మార్ట్ జోడీ' ఇలాంటివేవన్నా ఇష్టమా? లేకపోతే వెబ్ సీరీస్ ఇష్టమా? లేదంటే డైరెక్ట్ సినిమాల్లోనే చూస్తారా? అనేది చూడండి. అయితే ఒకవేళ తను ఏ షో చేస్తే ఎవరితో చేయాలనేది కూడా మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి కొన్ని వీడియోస్ కింద ఉన్న కామెంట్సే చూస్తా ఉంటారు వాళ్ళు కూడా. చూసి ఓకే. నా ఫ్యాన్స్ ఇలాగ కావాలనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారనమాట. అందుకని నేను ఇలాగ చెప్తున్నాను. సో, మీరైతే కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి అప్డేట్ ఏంటి అంటే తనుజ అండ్ కళ్యాణ్ కలిసి లైవ్‌లోకి రావడం అనమాట. అది కూడా చాలా పెద్ద అప్డేట్. అయితే సీరియల్‌లోకి ఎంట్రీ అనేది మనం గతంలో నిఖిల్ వస్తాడని చెప్పుకున్నాము. నిఖిల్ రావడం జరిగింది. ఆ సీరియల్‌లో కంటిన్యూ అవ్వడమే జరిగింది. యాక్చువల్లీ అది కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే కావ్య లవ్ కోసం నిఖిల్ రావడం అయితే జరిగింది. కొన్నాళ్ళు ఉన్న తర్వాత కావ్య దగ్గర నుంచి తనకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని చెప్పి తను డ్రాప్ అయ్యి తన లైఫ్ తను చూసుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ తనుజ విషయం అయితే వేరు ఫ్రెండ్స్. మరి పెళ్ళెప్పుడు తన బాయ్ ఫ్రెండ్‌ని ఎప్పుడు పరిచయం చేసిందంటే, అదంతా మాత్రం ఇప్పుడు తనేమి చెప్పలేదు. తను కేవలం ఇప్పుడు క్యారియర్ మీదే ఫోకస్ చేస్తుందనమాట. కెరియర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది అంటే, తన గోల్స్ కొన్నున్నాయి. అంటే ఖచ్చితంగా మూవీస్ చేయాలి, వెబ్ సీరీస్ చేయాలి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. సీరియల్స్‌లో మంచి గుర్తింపే వచ్చింది కాదనటం లేదు. కాకపోతే ఎవరైనా అంతే కదా! ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు. జాబ్‌లో కూడా ఒక జాబ్ ఉంటే ప్రమోషన్ రావాలనుకుంటారు. అలా అన్నమాట. సో, హాట్‌స్టార్‌లో రాబోయే వెబ్ సీరీస్‌లో ఖచ్చితంగా తనుజ కనబడుతుంది. నో డౌట్. హ్మ్. ఫ్యాన్స్‌కైతే మాత్రం పండగే. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి సినీ సీరియల్‌లో తనుజ రావడం మీకు నచ్చిందా? లేదంటే ఇంకేదైనా సీరియల్ కోసం మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.